హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీజ, గైనకాలజిస్ట్ని. అయితే ఈరోజు మనం చాలా మందికి వచ్చే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. డిస్మెనోరియా అంటే పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్. యూజువల్గా చిన్నపిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి అనే కంప్లైంట్తో కూడా మదర్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇది నార్మలా, అబ్నార్మలా, నార్మల్గా అసలు పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది అని మనకి డౌట్స్ చాలా ఉంటాయి. ఒక విషయం తెలుసుకుందాం. అసలు పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే, మన బాడీలో ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని ప్రాస్టాగ్లాండిన్ అని అంటాము. మనం తట్టుకునే అంత స్టేజ్లో ఉన్నప్పుడు ఇది నార్మల్ అనుకోవచ్చు. మనం తట్టుకోలేని పరిస్థితుల్లో సివియర్ క్రాంప్స్ అని అంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో వామిటింగ్స్ అవ్వచ్చు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు. కొంతమందికి డయేరియా కూడా అవుతుంది, అంటే మోషన్స్ అవుతాయి. ఇది అబ్నార్మల్ కాదండి. మనం మెడికేషన్ వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే యూజువల్గా ప్రాబ్లం ఏం కాదండి. మనం అంత భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం అనేది తప్పైతే కాదు. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదు, లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టం, మనకి పిల్లలు కాకుండా ఉంటారేమో అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇది ఒక కామన్ అపోహ. మరీ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. మీ అంతటి మీరు మెడికేషన్ అయితే తీసుకోకండి. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.